ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. యెహోవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము. అంటే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును కాపాడుకొనుము. సామెతలు 4:23. అనేక పర్యాయాలు మనం మనోనిగ్రహం కోల్పోయి తొందరపడి మాట్లాడతాం. వాడిన మాట విసిరిన రాయి మరలా వెనక్కి రావు అన్న సామెత ఉంది. అంతేకాదు, దెబ్బ కొడితే మాసిపోతుంది కానీ మాట కలకాలం ఉంటుందని కూడా అంటారు. ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాలి. ఎందుకంటే కాలు జారితే తీసుకోగలము, కానీ నోరు జారితే తీసుకోలేము. ఇవన్నీ పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన నిత్య సత్యాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు ధ్యానిస్తే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సామెతలు 15:1. అల్పుడెప్పుడు బలుగు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను అన్నాడు వేమన. బంగారం అత్యంత విలువైన లోహమే, అయినా కంచు మ్రోగినంత ఘనంగా అది మ్రోగదనేది జగమెరిగిన సత్యమే. అందుకని స్పీచ్ ఈజ్ సిల్వర్ అన్నారు. ఆ అన్నవారే సైలెన్స్ ఈజ్ గోల్డ్ అన్నారు. అంటే స్పీచ్ ఈజ్ ది సిల్వర్ అంటే మాట్లాడడం అనేది వెండి లాంటిది అన్నారు. ఆ అన్నవాళ్ళు ఏమన్నారు తెలుసా? మాట్లాడకపోవడం అనేది, మౌనంగా ఉండడం అనేది ఇంకా మెరుగు, బంగారము అన్నారు. కనుక మాటల విషయంలో కొందరిది తెచ్చిపెట్టుకున్న సహనం, సౌమ్యత అయితే మరికొందరు సహజసిద్ధంగానే సౌమ్యులై ఉంటారు. ఆచి తూచి మాట్లాడతారు. అలా మాట్లాడడము వారి నైజము. ఇందుకు ఇంకా కొందరు ఉంటారు, ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. గంభీరంగా, ఆడంబరంగా ఉండాలని, మాట్లాడాలని చూస్తారు. ఇది అల్పుల లక్షణం అంటాడు వేమన. సజ్జనైన వాడు ఎప్పుడు చల్లగా సౌమ్యంగానే మాట్లాడతాడు. అదే ఆయన సూత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే దావీదు 400 మంది యోధులను కత్తులు ధరించి నాబాలు కుటుంబాన్ని నాశనం చేయడానికి బయలుదేరాడు. ఈ సంగతి తెలిసి నాబాలు భార్య అబీగైలు తినుబండారాలు పరివారితో పంపి తను దావీదును ఎదుర్కొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదముల మీద పడి ఏమంటుందో తెలుసా? నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. తప్పు చేసిన భర్త పక్షంగా దావీదును క్షమాపణ కోరింది. మృదువైన మాటలతో దావీదుని కూల్గా చేసింది. దావీదు ఆమె చూపిన సుబుద్ధికి మృదువైన పలుకులను సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాడు. అబీగైల్ అనే భర్త నాబాలు మూర్ఖంగా మాట్లాడాడు. మూర్ఖంగా, ఆవేశంగా మాట్లాడి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. కొందరు మాటలు ఆవేశంగా మాట్లాడి ప్రాణం మీదకు తెచ్చుకుంటూ ఉంటారు, ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. అదే నాబాలు జీవితంలో జరిగింది. ఆ మాటలకి దావీదు ఆవేశపరుడై నాబాలు మాట్లాడిన మాటలు తలకంటుకున్నాయి దావీదుకి. వెర్రి కోపంతో ఆ కుటుంబాన్ని లేపేద్దాం అని అనుకున్నాడు. కానీ కూల్గా అబీగైలు చాలా నిదానం. ఆవిడ మాటలు దావీదుని కూల్ చేసింది. ప్రియ దేవుని బిడలారా, మరో మాటకి జ్ఞాపకం చేయనా? తన దగ్గరకు ఇశ్రాయేలు ప్రజలందరూ రెహబాము దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకున్నారు. రాజ్యములో ఇలా ఉంది, మీ నాన్న పరిపాలన అలా ఉంది, మీ పరిపాలన ఇలా ఉంది అని అన్నారు. దానికి ఆయన చాలా కఠినంగా, పౌరుషంగా మాట్లాడి
ఇశ్రాయేల్ రాజ్యం 2 భాగాలుగా చీలిపోవడానికి కారకుడయ్యాడు. గత చరిత్రలో మంచి మాటలతో పెద్ద పెద్ద కార్యాలు సాధించి జటిల సమస్యలు తేలిగ్గా పరిష్కరించిన వారు ఉన్నారు. పదార్థం మాటలతో మంచి వాతావరణాన్ని చెడగొట్టి సమస్యను మరింత దిగజార్చిన వారు ఉన్నారు. కనుక ఈ రెహబాం అనే రాజు దగ్గరికి వచ్చి, రాజా, మీ నాన్నగారు అలా పరిపాలన ఉంది, మరి మీ పరిపాలనలో కొద్దిగా లోపాలు ఉన్నాయి, మరి కాస్త అని అంటే, చూస్తాలే భలేవాళ్ళు అని అంటే బాగుండేది. వాళ్ళకి కఠినంగా తీర్పు తీర్చాడు. మా నాన్న ఇలా పన్నులు వేస్తే నేను అలా వేయిస్తాను, మా నాన్న ఇలా కొట్టిస్తే నేను అలా కొట్టిస్తాను అన్నట్లుగా జనాలందరూ తిరగబడ్డారు. రాజ్యం నుండి దూరం అయిపోయాడు రెహబాం. కేవలం మాట వల్లే తెలుసా? నాబాలు ప్రాణం మీదకి తెచ్చుకుంది కేవలం మాట వల్లే తెలుసా? అబీగైలు తన కుటుంబాన్ని రక్షించుకోవడం మాట వల్లే తెలుసా? కూల్గా మాట్లాడి, దీనురాలుగా మాట్లాడి ఎదటి వారిని కరిగిచ్చేసింది. ఈరోజు రెహబాము మాట్లాడి కొంప మీదకి తెచ్చుకున్నాడు, దేశం మీదకి తెచ్చుకున్నాడు, రాజ్యం మీదకి తెచ్చుకున్నాడు. ఒక్కటిగా ఉన్న రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. ఈ రోజుకి కూడా చరిత్రలో మిగిలిపోయింది ఆ విషయం. పెద్ద పెద్ద యుద్ధాలని మాటలతో కూల్గా మాట్లాడి అణిచిన వారున్నారు. చిన్న విషయాన్ని మాట్లాడి పెద్ద విషయం చేసి రాజ్యాలు విడిపోయిన చరిత్ర కూడా ఉన్నది. ఈ ఉదయకాల మందు నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. మీ మాట ఏ విధంగా ఉన్నది? ఎదటి వారిని ఎంత ఆవేశపరులైనా కూల్చేయవచ్చు మీ మాటలతో. మీ మాటలతో ఎంత కూల్గా ఉన్న వాళ్ళనైనా రెచ్చగొట్టవచ్చు. 2 మీ మాట అవతల వాళ్ళని, కుటుంబాన్నైనా, కుటుంబంలో యజమాన్నైనా, లేక ఎవరినైనా కానీ కూల్ చేయాలంటే ఎంత ఆవేశంగా వచ్చినా మీరు మాట్లాడే మాటలతో ఎంతటి వాడైనా కూల్ అయిపోగలడు. లేదంటే మీ మాటలతో ఎంత శాంతిమూర్తి అయినా ఎక్కడ లేని ఆవేశం తెచ్చుకోగలడు. పలుకే బంగారం. ప్రియ దేవుని బిడ్డలారా, తొందరపాటు నడుచువాడు దారి తప్పును అని సామెతలు 19:2 ఉంది. ప్రయాణంలో తొందర ఎక్కువైతే ప్రాణాలకు ముప్పు ఏర్పడుద్ది. వెళ్లాల్సిన స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళారనుకోండి, మా అయితే 10 నిమిషాల ముందు వెళ్తారు మీరు. కానీ జీవితంలో ప్రాణాలు పోగొట్టుకున్నారనుకోండి, జీవితంలో చూడాల్సినవన్నీ కూడా చూడకుండానే అయిపోతారు. దేవుడు మీకు ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఈ 80-90 ఏళ్లలో ఎన్ని చూడాలో, ఎన్ని శుభకార్యాలు చూడాలో, ఎన్ని మంచి కార్యాలు చూడాలో, ఈ లోపల ఏ 25కో 30కో అది బండి కావచ్చు, అది వేరే వాహనం కావచ్చు, తొందరపాటు వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటే జీవితంలో చూడాల్సినవన్నీ కూడా దూరమైపోతాం కదా. కనుక గమనించండి, వేగం కన్నా ప్రాణం మిన్న. కనుక ప్రగతిని పొందాలనే తొందరలో అనాలోచితంగా తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తు అంధకారం అవుతుంది. ప్రస్తుతం చిన్న చిన్న సమస్యలకు కూడా అతిగా స్పందించే కొందరు క్షణకావేశానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కదా. క్షణికమైన ఆవేశం. వాళ్ళు నన్ను ఇలా అన్నారు, నేను ఉరి వేసుకోవాలి, లేదా నదిలో దూకేయాలి, లేదా ట్రైన్ కింద, ఇలా తొందరపాటు పనులు. ఒక్క నిమిషం ఆలోచించండి. వాళ్ళ కుటుంబాలని చివరికి అంధకారంలోకి నెట్టేస్తున్నారు, కుటుంబాలని రోడ్డును పడేస్తున్నారు. తొందరపాటు వల్ల చేసే ప్రతి పనికి ముందు వెనక సంభవించే పరిస్థితులు కాస్త ఒక్క క్షణమైన వివేకంతో ఆలోచించండి. తొందరపాటుతో శక్తికి మించి ఎగిరి వెల్లికిల్లా పడుకున్న వారు ఉన్నారు, వెల్లికిల్లా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్రమ పద్ధతిలో వేగంగా ఒకేసారి ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి. అది సేవ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు. తెల్లారే మేము డబ్బున్నోళం అయిపోవాలి అని
ఆ తొందరపాటు పనులు తప్పుడు పనులకు దారి తీస్తున్నాయి. వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళం అయిపోవాలి అని చివరికి అడ్రస్ లేకుండా అయిపోతున్నారు. లేక బయటికి రాలేని పరిస్థితి, క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అలా తొందర పడమాకండి. దేవుడు తగిన టైం ఇస్తారు. మీ విధానంలో మీరు వెళ్ళండి. అలా ఏం జరుగుద్ది? తొందరపాటు వల్ల ఈ నైట్కి నైట్ డబ్బునోళం అయిపోవాలి, ఏదో చేసేయాలి. పూలమ్మిన చాటే కట్టెలమ్మడం అంటే అలాంటి పరిస్థితులు వస్తాయి. తొందరపడి ఏ పని చేయవద్దు. అతమూర్ఖుడైన వాడు త్రోవ తప్పిపోవును అని సామెతలు 5:23 ఉంటుంది. తొందరపడే స్వభావం కల అవివేకికి భయంకరమైన ఆపదల్లో చిక్కుకుంటారు. వాళ్ళు తమంతా తామే ఆలోచించి పనిచేసి వివేకవంతుణ్ణి సంపదలు వర్తిస్తాయి. కనుక నిదానంగా వెళితే ఆ సంపదలు ఏమి రావాలో దేవుడు మీకు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కార్యసాధనకి అవసరమైన తొందర మంచిదే. ఏదైనా పని చేయాలంటే మంచిదే. కానీ కొందరు ముందు వెనక ఆలోచించకుండా అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకొని అది ఎన్నో అనర్థాలకి, ఎన్నో ఆపదలు కొని తెచ్చుకుంటారు. మనం స్పీడ్ యుగంలో తినడంలో, చదవడంలో, సంపాదనలో, సుఖాలను అనుభవించడంలో, ఇలా ప్రతి విషయంలో మనకు తొందర ఎక్కువైపోతుంది. మంచి చెడుల్ని త్రాసు వేసుకోకుండా, బేరజ్ వేసుకోకుండా, సరి అయిన రీతిలో ఆలోచన చేయకుండా, పెద్దల మాటలు లక్ష్య పెట్టకుండా అతి తొందరగా హఠాత్తుగా పనులు చేసే స్వభావం కలిగిన వ్యక్తులు దుష్ఫలితాలను పొందుతారు. గద్దింపుకు లోబడిన వాడు త్రోవ తప్పును. అలాగే తొందరపాటులో మాట్లాడిన మాటల వల్ల ఎన్నో అపార్థాలు చోటు చేసుకుంటాయి. కనుక నేను జ్ఞాపకం చేస్తున్న మాటలు, రెండోది మన జీవిత విధానం, తొందరపాటు చర్యలు. అందుకే అంటాడు, ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనసును అణుచుకోలేనివాడు అంతే అంటాడు. సామెతలు 25:28. కనుక మన మనసుకు ప్రాకారం ఉండాలి. మన ఇంద్రియాలు మన అదుపులో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ ఉదయకాలమందు పట్టణమును పట్టుకుని వారికంటే తన మనస్సును అణుచుకుని వాడే శ్రేష్ఠుడు అన్నాడు సొలొమోను. కనుక అబీగైలులాగా కుటుంబాలను కాపాడుకుందామా? లేదా తన భర్తే ఉన్నాడు, ఆయన మాట పచ్చని సంసారం, పచ్చని కుటుంబం, మొత్తం ఒక్క పోటలు అయిపోయాడు, మొత్తం మగ సంతానం లేకుండా. దావీదుకి మండే మాటలు మాట్లాడాడు, రెచ్చగొట్టి మాట్లాడాడు. అబీగైలు కూల్గా ఆ మాటలకే దావీదు నిజంగా అబీగైలు మీద ప్రేమ కలిగింది. ఆ కూలు కలిగిన మాటలు నిజంగా చివరికి అబీగైల్ని వివాహం చేసుకున్నాడు దావీదు. కనుక ఆవిడ కూల్ మాటలు, అలాంటి నిదానం కలిగిన వారుగా, తొందరపాటు లేని వారిగా. రెహబాం మాటలు కూడా మీరు విన్నారు. రాజ్యాన్ని, కుటుంబాన్ని రోడ్డును పడేసుకున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అలా దేవుని సన్నిధిలో జ్ఞానమును పొంది మాట్లాడే విధానంగా మనం ఉందాము. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు మీరు మాట్లాడిన ప్రతి మాట, మేము మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడటానికి కృప దయచేయండి. కనుక ఎక్కడా కూడా మా మాటల వల్ల ఎంతటి ఆవేశం ఉన్న వాళ్ళైనా కూల్గా ఉండేలాగున మా మాటలు ఉంచమని అట్టి కృపను, అట్టి జ్ఞానాన్ని, సందర్భానుసారమైన మాటలు వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అన్నారు. సమయోచితమైన మాటలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా మాటలు ఊరడగలిగే మాటలుగా ఉంచండి. ఎదటి వారికి ఆసక్తి కలిగే విధంగా, వినబుద్ధి కలిగించే మాటలుగా మా మాటలు ఉంచండి. మా మాటలు పుండి మీద కారం జల్లినట్లుగా రెచ్చగొట్టే మాటలుగా కాకుండా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మా మాటల్లో ఏదైనా దోషాలుంటే క్షమించి మాట్లాడే విధానమును మాకు నేర్పించి
మా పలుకు బంగారం లాగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ దినము పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా, బాప్టిజం పొందిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే రేపు రొట్టె ద్రాక్షరసం తీసుకోబోతుండగా సంఘమందరినీ సిద్ధపరిచి సిద్ధపాటు ప్రార్థన చేసుకొని రావడానికి కృప దయచేయండి. మీ దీవెన, మీ ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే మీరందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. మీకు ఈ మాటలు ఇష్టపడే వారికి, ప్రభు మాటలు ఇష్టపడే వారికి లైక్ బటన్ నొక్కండి. అలాగే మీరు ఏ విధమైన మేలు పొందుకున్నారు మరి చాట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే చాట్ బాక్స్లో మెసేజ్లు పెడుతున్నారు, ప్రేయర్ రిక్వెస్ట్ మేము చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రైజ్ లార్డ్ తెలియజేస్తున్నారు మాకు. కనుక వాళ్ళందరికీ కూడా మా గ్రేస్ టెంపుల్ సంఘం తరపున వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.